ఎందరో మహానుభావులు, అందరికీ నా యొక్క వందనములు. ఈరోజు మనం ఒక చిన్న కథను చూద్దామండి. కష్ట నష్టాల గురించి. రామనాథం ఆ ఊళ్ళో మోతుబారి రైతు. అతని పేరు రామనాథం. అతని ఏకైక పుత్రుడు సోమనాథం. చాలా బాగుంది కదా. అతడు పెద్ద చదువులు చదివి ఇంటికి తిరిగి వచ్చాడు. ఒకరోజు తాను చేస్తున్న వ్యవసాయం తన కొడుక్కి అప్పగించి తాను విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాడు రామనాథుడు. కానీ సోమనాథునికి వ్యవసాయం చేయడం లేదు. అతడు తన తండ్రితో వ్యవసాయం అంతా లాభసాటి కాదు, కష్టపడినందుకు తగిన ఫలితం ఉంటుందో అనుకోవడం వీలు కాదు, అతివృష్టి అనావృష్టి ఏర్పడి చేసిన శ్రమ అంతా వృధా కావచ్చు అని అంటున్నాడు సోమనాథుడు తన తండ్రితో. కొడుకు మాటలకు నివ్వెరపోయి రామనాథం, అయితే ఏం చేయాలని నీ యొక్క ఉద్దేశం? ఆ విధంగా చెయ్యి అని అన్నాడు. సోమనాథం ఆ ఊళ్ళోని లక్షల మీద వ్యాపారం చేస్తున్న ఒక ప్రముఖుని కలుసుకొని ఏ విధమైన వ్యాపారం లాభసాటిగా ఉంటుందంటారు అని అడిగాడు. ఆ వ్యాపారి నుట్టూర్చి, ఏం వ్యాపారం నాయనా, చదువుకున్నవాడివి, చూస్తూ చూస్తూ ఈ రొంపిలో ఎందుకు లాభసాటిగా ఉంటుందన్నారు అని అడిగాడు. సోమనాథం ఆ ఊళ్ళోని లక్షల మీద వ్యాపారం చేస్తున్న ఒక ప్రముఖుని చూసి మళ్ళీ ఒకసారి అడిగాడు. ఆ వ్యాపారి నిట్టూర్చి, ఏం వ్యాపారం నాయనా, చదువుకున్న వాడికి చూస్తూ చూస్తూ ఈ రొంపిలో ఎందుకు దిగుతూ ఉన్నావు? వ్యాపారం ఇంతకు ముందలాగా లాభసాటిగా ఉండలేదంటూ వ్యాపారస్తులు ఎక్కువయ్యారు, మరియు అందులో మనం పోటీ వేరే హెచ్చింది. వ్యాపారం చేసేవాడికి సుఖం లేదు, శాంతి లేదు అని అన్నాడు. వ్యాపారంలోని కష్టనష్టాల గురించి వివరంగా విన్న తర్వాత సోమనాథునికి వ్యాపారం మీద విముఖత కలిగింది. అతను అక్కడి నుండి నేరుగా నగరానికి వెళ్ళి అక్కడ ఒక పెద్ద ప్రభుత్వ ఉద్యోగిని కలుసుకొని తన విషయం అంతా చెప్పి ఏదైనా ఒక ఉద్యోగం ఇప్పించమన్నాడు. ఎందుకు నాయన ఉద్యోగం చేస్తున్నా అంటున్నావు? ఉద్యోగం చేయడం అంటే కత్తి మీద సామె. యజమానికి ఆగ్రహం వచ్చినా అనుగ్రహం కలిగిన ప్రమాదమే. ఆత్మాభిమానం చంపుకొని నౌకారి చేయాలి. ఎంత చేసినా మాత్రం పేరు ఊరు చదువుకున్నావు, తెలివితేటలు ఉన్నాయి కదా, భూములు ఉన్నాయంటున్నావు కదా, నీ తెలివితేటలను ఉపయోగించి వ్యవసాయంలో చూపవంటే నీ తిండి నీవు తిని 10 మందికి ఇంత కూడా పెట్టగలుగుతావు కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు అని చెప్పాడు. ఈ ఉద్యోగాల బతుకులు చాలినవి, ఇంత చేసి ఉద్యోగం దొరకాలంటే మాటలు కాదు అని ఆ యొక్క చెప్తున్నాడు అతడు. ఎవరితో? సోమనాథుని. ఆ ఉద్యోగి చెప్పిన మాటల్లో నిజం ఉందని సోమనాథుని తోచింది. ఇంటికి తిరిగి వచ్చాడు. ముఖం వేలాడేసుకొని వచ్చిన కొడుకును చూసి రామనాథం విషయం తెలుసుకుని ఇలా అన్నాడు. నువ్వు ఒక్క వ్యవసాయంలోనే కష్ట నష్టాలున్నాయనుకున్నావు నాయన, అది నీ తప్పు కాదు. నీకు వ్యవసాయం గురించి ఏమాత్రం అనుభవం ఉంది. వాస్తవం ఏమిటంటే ఎక్కడ లాభం ఏది ఉంటుందో అక్కడ కాస్తో కూస్తో నష్టం కూడా ఉంటుంది. పూర్తి సుఖంతో కూడి అచ్చంగా లాభమే వచ్చే పని ఎక్కడా ఉండదు. జీవితంలో కూడా నష్టాలు అడుగడుగునా ఉంటాయి. మనిషికి కావాల్సింది దీక్ష, ఆత్మస్థైర్యం. ఇవి ఉంటే ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా వాడిని ఎదుర్కొని జయించవచ్చు అని అన్నాడు. తండ్రి మాటలతో సోమనాథం మనస్సు కుదుట పడింది. అతను వ్యవసాయమే చేసి సమర్థుడు అనిపించుకుంటున్నాడు అని అనుకుంటున్నాడు మన యొక్క సోమనాథుడు. చూడండి, ఎప్పుడు అంతే మనకు తెలియకుండా ఒక పని చేయాలి అనుకుని చాలా తప్పండి. మనం ఆ పని గురించి తెలుసుకుని పూర్తిగా మళ్ళీ చేస్తేనే అది మనకు మంచి లాభం ఇస్తుందని మన యొక్క కవి గారు చెప్తున్నారు. ధన్యవాదములు. ఇక్కడ ఒక చిన్న సూక్తి ఉంది చూడండి. మోసం చేయడం కంటే ఓటమిని పొందడమే గౌరవాదకరమైన విషయం. అబ్రహాం లింకన్ గారు చెప్పినారు ఇది.